వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీవీపై రూపొందించిన పాటలు సీడీ ఆవిష్కరణ. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర. ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్, పొంగిపోరుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనాభా దమాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు వచ్చేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని, గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ ఫాతిమా నగర్ వైష్ణవి గ్రాండ్ బంగెట్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ల పెంపు అనే అంశంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మొదటి వారంలో రహదారుల దిగ్బంధం, రహదారుల మీద వంట వాడుకుంటుంది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే జూలై 2వ వారంలో రాష్ట్ర బంద్ చేయాలని చెప్పి మా బీసీ సంఘాలు సూత్రప్రాయంగా అంగీకరించినాయి. కాబట్టి ఈ నిర్ణయం రెడ్డించ మొదలుపెట్టి అన్నట్టు మేడం వస్తుంది. రెడీ నేను రేటుకు వస్తాను. జై బీసీ. ఇల్లుడు గల్లుడు దిగిరావడానికి జూలై మొదటి వారంలో రహదారుల దిగ్బంధం, రహదారుల మీద వంట వాడుకుంటుంది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే జూలై 2వ వారంలో రాష్ట్ర బంద్ చేయాలని చెప్పి మా బీసీ సంఘాలు సూత్రప్రాయంగా అంగీకరించినాయి. కాబట్టి ఈ నిర్ణయం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీకు కనుక 2027లో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా 2027లో కులగణన చేస్తాం, ముగిస్తామని. మీ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కులగణన చేసి అసెంబ్లీ బిల్లు పాస్ అయ్యి మీ ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చి ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఏప్రిల్ 11న రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఆ రాష్ట్రపతి వచ్చి ఇప్పుడు రెండు నెలల 17 రోజులు అయింది. ఇంకా 13 రోజులు అయితే 3 నెలలు అవుతుంది. బిల్లు రెడీగా ఉంది. ఆ బిల్లును ఆమోదించండి. మీకు బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బీజేపీ అధికారంలోకి రావాలని నిజంగా మీకు కోరిక ఉంటే 60% ఉన్న బీసీల ఆకాంక్షలను గౌరవించి ఆ బిల్లును ఆమోదం చేయండి. అప్పుడు కాంగ్రెస్ అని చెప్పండి, మీరు చేసిన మీకు చేత కాలేదు, కానీ మా చేతిలో ఉన్నది మేము చేస్తామని చెప్పండి. అప్పుడు మేము నమ్ముతాం, మిమ్మల్ని ఆదరిస్తాం. 2028లో మీరే అధికారంలోకి వస్తారు. 60% మంది బీసీలను హెచ్చరిస్తున్నాం. బీసీల అమాయకులు కాదు, మోసపోవడానికి బీసీ సిద్ధంగా లేదు. దొంగోడో ద్రోహోడో త్వరలోనే తేలుస్తాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తాం. రహదారుల మీద ఎక్కడికక్కడ వంట వార్పు చేస్తాం. ఎక్కడికక్కడ జూలై మొదటి వారంలో రహదారులను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ దిగి రావాలి. ఇటు గల్లోడు మేల్కొనాలి, ఢిల్లీ దిగి రావాలి. గల్లోడు మేల్కొనాలి, ఢిల్లీ దిగి రావాలి. దానికోసం రహదారుల మీద వంట మార్పు చేస్తాం. అవసరమైతే అప్పుడు కూడా దిగి రాకపోతే ఇవాళ మళ్ళీ జూలై 2వ వారంలో రాష్ట్ర బంద్ పిలిపించడానికి మేము వెనకాడబో. గతంలో 2026లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బంద్ చేసినాం. మేము బంద్ చేసినప్పుడు రాష్ట్రం మొత్తం స్తంభించిపోయి ఢిల్లీ పెద్దలు గల్లీ కుక్కొచ్చింది. ఇప్పుడు కూడా మా చివరి హస్తం రాష్ట్ర బంద్. మీరు రాష్ట్ర బంద్ దాకా తెచ్చుకోకండి దయచేసి. ఒక్కసారి మాది రగిలిందనుకో, మండల్ కమిషన్ ఏమైందో తెలుసుకోండి. మురళీధరరావు కమిషన్ అయినప్పుడు ఏమైంది తెలుసుకోండి. బీసీలు అమాయకులు అనుకుంటారు. బీసీలు అమాయకులు కాదు, నిప్పు కనుకను. బీసీలు కనుక రోడ్ల మీదకి వచ్చారంటే మీరు ఎక్కడ దాచుకోలేరు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా. మా కార్యాచరణ ఉధృతం కాకముందే, ఈ రాష్ట్రంలో అగ్గి మండకముందే, బీసీలు రోడ్ల మీదకి రాకముందే బీజేపీ, కాంగ్రెస్ కార్యాచరణ తీసుకోవాలి. దీనికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు బిల్లు పంపి చేతులు దులుపుకోకుండా ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి.
అప్పటి వరకు మా పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమయంలో మనకు పార్టీలు జెండాలు వదిలేయండి. అవి మనం పెట్టిన పార్టీలు కావు, మనకు పుట్టిన పార్టీలు కావు. అగ్రకుల రాజకీయ పార్టీలు మనం పెట్టినవి కావు, అవి మనకు పుట్టినవి కావు. అగ్రకుల రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం, వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం కోసం, వాళ్ళు మంత్రులు కావడం కోసమే ఉన్నాయి తప్ప మన కోసం లేవు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగపురం గ్రామంలో ఉండే శ్రీ వడ్కోట ఎల్లమ్మ కనకదుర్గమ్మ దేవాలయం శ్రీనివాస మంగపురం గ్రామ కంఠంలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో చాలా సంవత్సరాల నుంచి గ్రామ పెద్దల అనుమతితో సింగ్ వ్యవస్థాపకులు సంవత్సరంలో 3 రోజులు పూజలు చేసుకోవడం జరుగుతున్నది. ఆరాధిగా వస్తున్న ఈ సాంప్రదాయానికి గ్రామస్తులు కూడా సపోర్టుగా ఉంటున్నారు. మాట్లాడు నేను దండం పెట్టుకోబోతున్నాడు ఊళ్ళో లేదు అది లేదు బయటకు ఆయన లేడు పడుకుంటుందా పోతావా గేట్ చేసేది ఆడలేదు గేట్ కట్ట ఇంటికి వచ్చేదా రాత్రి అంతా దగ్గర అట్లా ఒగ్గుతాడు ఊపి మన దేవుడికి దండం పెట్టాలంటే పెట్టలేదు. మాలో రాకుండా ఊళ్ళో రాజలేదు మాలో ఎందుకు రాణిస్తారని భక్తులు ఎవరు అడిగిందా కర్నూలు జిల్లా హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో హైకోర్టు జడ్జి మరియు కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బిఎన్ భానుమతిని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పాటను తలపిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరుస దుర్ఘటనలు అధ్వానంగా మారుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది పట్టించుకొని ఉన్నతాధికారులు ఈ నెల 6వ తేదీన బోధన్ నుండి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన గంగమ్మ అనే మహిళను ఆసుపత్రి ఆవరణలోని చెట్టు కింద వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది. దీంతో సరైన వైద్యం అందక అనారోగ్యంతో మరణించిన గంగమ్మ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఇంత బాధతో ఇంతమంది మేము పరిశ్రమ ఉన్నాము పిల్లలతో సహా. దిక్కు లేదు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవచ్చు లేదా అందుబాటు లేకపోతే దగ్గరగా ఉన్నది అంటే మీరు చాలా సస్తుగా చూస్తారా అని చెప్పేసి సూపరింటెండెంట్ గారిని దీన్ని సూటిగా అడుగుతున్నాను. వెంటనే సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేయాలి. డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ఆస్ట్రేలియన్ ప్రజాపంద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శిని అక్కడికి పాపం ఈగో కొడతాను ఏది మనోడేడి వెళ్ళకు ఆర్మూరు గ్రామమేనా పక్క ఊరా పెరికిట్ ఆర్మూరు కంటే
యాక్సిడెంట్ అయింది 9 నెలలు అయితే నేను పేషెంట్ నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా. అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్మకి యాక్సిడెంట్ అయింది ఒక్కతే ఇట్లా పెరిగిట్లో గుడి పడిపోయింది అని అంటే పోయి చూసే వరకైనా కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ మొత్తం అంతా ఫ్రాక్చర్ అయితే కాలు అంతా క్లీన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్కి తీసుకురండి, నిజామాబాద్ కాదు ఆర్మూర్ తీసుకురండి, ఆర్మూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకవేళ పట్టుకోకపోతే నిజామాబాద్ తీసుకెళ్తాం, వాళ్ళు చిట్టి రాసిస్తే నిజామాబాద్ తీసుకెళ్తామని అంటే అంబులెన్స్లో ఫోన్ చేస్తే వాళ్ళు సరే ఆర్మూర్కి తీసుకొస్తామని అన్నారు. నేను ట్రాలీ ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆర్మూర్లో ఉన్నా. ఆర్మూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసరికంటే మేము నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, నిజామాబాదే రండి అని అంటే సార్ మేము నిజామాబాద్ వచ్చిన పొజిషన్లో లేము, ఇద్దరం పేషెంట్లో ఉన్నాము, మా భార్య పేషెంట్ ఉన్నాము, నేను పేషెంట్ ఉన్నాము, వాళ్ళ మేనాలుని నేను ఎట్లయినా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకెళ్ళాను, దయచేసి దండం పెడతారు సార్, కాలు ముక్త సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు. లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాము అని చెప్పారు. సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్, మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు, పేషెంట్ లోపలనే ఉంటుంది, ఏం పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పారు. చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా. ఇప్పుడు పొద్దున వచ్చేసరికంటే ఈ పరిస్థితి సార్ ఇట్లా బయట నిన్న మా మరదలు కూడా వచ్చిపోయింది అలా సొంత బిడ్డే. 1 గంటలకు తీసుకొచ్చింది నిన్న. ఎప్పుడు బయటేసారు? ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు బయట వేసిందన్నా తెలియదు సార్. మా మరదలు మధ్యాహ్నం నుంచి అక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి బయటనే ఉంది హాస్పిటల్. ఎమర్జెన్సీ వార్డులో కట్టుకట్టి బయటకు తీసుకొచ్చి డిశ్చార్జ్ అని రాసి పేరు మీద పేపర్ పడేసిపోయారట. వచ్చారు, డ్రెస్సింగ్ చేసిండ్రు, తీసుకొచ్చి బయట వారేసిండ్రు అంతే. అంతకు మించి మాకేం తెలియదు. సాయంత్రము మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు. నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట. తిరగంగా కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి ఏడ్చి వెళ్ళిపోయింది. ఆమె నుంచి నైట్ నుంచి బయటనే ఉంది. ఏం పేరు? వానరాసు బుజ్జమ్మ. పేదలకు సేవ చేసేందుకు శ్రీమంతులు ముందుకు రావాలని, సమాజ అభివృద్ధికి పాటుపడాలని, సమాజంలో ధర్మం రక్షించబడాలని, పర్యావరణ కాలుష్య నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పాటుపడాలని కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సమాజ సేవకులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, పోలీస్ రెవెన్యూ సిబ్బందికి కంటి అద్దాలను డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. అనంతరం సమాజ సేవకులు డాక్టర్ శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్టులు మీసాల రామస్వామి, జాకీర్ శ్రీనివాసులు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ డాక్టర్ శంకర్ శర్మ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తూ సేవకునికి ఉన్నంత పదవులు పొందేలా భగవంతుడు ఆశీర్వదించాలని వారు కోరారు. దగ్గర సినన్న రాత్రి చెప్పాలి సార్. చూడండి సార్ అట్లా రెడీ సార్, రెడీ సార్, రాండి దగ్గరికి. జాకిరన్నా ఈరోజు కర్నూలు కలెక్టర్ మీడియా రూమ్ దగ్గర జర్నలిస్టులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. అయితే 13వ తేదీన పరీక్షలు చేశాము. వాళ్ళకి అద్దాలు అవసరమైతే ఈరోజు సమాజ సేవకుడు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఉచితంగా అద్దాలు ఇవ్వడం అనేది అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నిత్యం ఏదో ఒక సేవ చేస్తున్న వ్యక్తి ఎవరంటే శంకర్ శర్మ. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. అయితే జర్నలిస్టులు ఈ మధ్య అనారోగ్య సమస్యలతో వివిధ రకాల కారణాలతో మృతి చెందుతూ అనారోగ్య పాలవుతున్నారు. కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, అయ్యా జర్నలిస్టుల పట్ల
వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అయితే వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఈరోజు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అద్దాలు పంపిణీ చేయడంతో మేము ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు. కళ్ళతో మనం చూడగలుగుతున్నాము అంటే ఆ కళ్ళు ఎంత విలువైనవో తెలుస్తుంది. ఆ రకంగానే మనం ఆ కంటితో చూసేటప్పుడే చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా కళ్ళల్లో తెలుస్తాయి. నీ ఆనందం తెలుస్తుంది, నీ దుఃఖం తెలుస్తుంది, నీ కోపం తెలుస్తుంది, తర్వాత నీ క్రౌర్యం తెలుస్తుంది, అన్నీ కూడా కళ్ళల్లో తెలుస్తుంది. నీ అందం కూడా. అందుకే ఇంగ్లీష్లో బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అని, కళ్ళల్లో అంత అందం ఉంటుంది అని. అందమైన కళ్ళను కూడా కవులు ఎంతోమంది చిత్రీకరిస్తారు. కానీ కంటి చూపు అనేది కూడా ఇప్పుడు ఈ కంటి చూపు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాక రేపు బ్రెయిన్లో ఒక చిప్ అరేంజ్ చేసినారంటే ఆ హాస్పిటల్ ఏరియాలో బ్రెయిన్లో అక్కడ కానీ అమర్చగలిగి ఇచ్చేసినారంటే ఫస్ట్ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్లో ఈవెన్ కళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు చూసే విధంగా సైన్స్ డెవలప్ అవుతూ ఉంది. బట్ వీటన్నిటికి కూడా పైనుండి ఒక దైవ కార్యంలాగా ఒక దేవుని ఆశీస్సులు ఉండాలి. అలాంటప్పుడే ఆ కార్యక్రమం కూడా సైంటిస్టులు చేసేది సక్సెస్ అవుతుంది. సైన్స్ అనేది దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడు అనేది సైన్స్కి వ్యతిరేకం కాదు. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ జాతులు, భిన్న జాతులు అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికి సహాయం చేసినప్పుడే ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనే విషయం నాకు తెలిసి నా జీవితంలో ఈరోజు పుట్టినరోజు కూడా ఒక సహాయ కార్యక్రమం చేస్తూ జరుపుకోవడము, వాళ్ళందరి మొహాలలో ఆనందం చూడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విధంగా సమాజంలో ఇంకా కొంతమంది కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మన సమాజంలో ధర్మం రక్షింపబడాలి, చెట్లు రక్షింపబడాలి, వాతావరణ కాలుష్యం తగ్గాలి, నలుగురు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రముఖ యోగ గురువు, పారిశ్రామికవేత్త మరియు ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందిన బాబా రామ్దేవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు GFST టూరిజంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్వన్ పర్యాటక వాహనాన్ని పరిశీలించి ఈ వాహనాలు సామాన్లు అందుబాటులో ఉండాలని చూడాలని ఆయన సూచించారు. టూరిజం కాంక్లేవ్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్వన్ పర్యాటక వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం సూచించారు. మినిస్టర్ గారు ఓకే మినిస్టర్ గారు ఓకే టెక్కలిలో రథయాత్ర సందర్భంగా జరుగుతున్న జాతరలో పిక్కల అట్టలు జోరుగా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిని అడ్డుకునే వాళ్ళు లేనట్లుగా కనిపిస్తుంది. ఈ విషయమై స్థానిక అధికారులు స్పందించగలరని BR9 టీవీ విజ్ఞప్తి చేస్తుంది. దీనిలో స్థానిక వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. దయచేసి అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకొనగలరు. ఈ విషయమై కొంతమంది అడిగితే వారిపై కూడా దౌర్జన్యం జరిగినట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబో దినాల్లో ఏఐ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారు. అయితే నైపుణ్యం పెంచుకొని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికి పోవు అని భరోసా ఇచ్చారు. కాకపోతే నైపుణ్యం మాత్రం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దీని అర్థం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్ చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉండేందరూ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడుండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు, నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటి పైకి నేను పంపించే మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.